మరణాత జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలియచేయచ్చు ఉన్నాము. గలతీయులకు పౌలు రాయిచు 5వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట వ్రాసి ఉన్నారు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఫ్రీడమ్ ఇస్ ఎక్స్పెన్సివ్. లోకములో మనిషి కోరుకునేవి ఎన్నో ఉన్ననో, ఆశించేవి ఎన్నో ఉన్ననో, తలంచేవి ఎన్నో ఉన్ననో, మానవుని అవసరతలో ఒక ప్రధానమైన అవసరత స్వేచ్ఛ, స్వాతంత్రము. ఆహారము సైతము మానవునికి అవసరముగా ఉన్ననో, అన్న వస్త్రాదులు మానవునికి అవసరతలుగా ఉన్ననో, ఒకవేళ స్వేచ్ఛ స్వాతంత్రముతో ఆ అన్న వస్త్రాదులను అతడు కలిగి ఉన్నను కూడా తృప్తి లేని వానిగా మానవుడు మిగిలిపోతాడు. ఈరోజు లోకములో అన్నీ కలిగి ఉన్న వారమైన మనము నిజ స్వేచ్ఛను, స్వాతంత్రమును అనుభవించలేని వారముగా మనం ఉన్నాము. ఆహారము కొదువుగా లేదు, సమృద్ధిగా ఉంది. నివసించుటకైన యోగ్యమైన గృహములను కలిగిన వారముగా మనం ఉన్నాము. లోకము చేత అభినందింపబడుచున్న వారముగా మనము ఉన్నాము, సన్మానింపబడుచున్న వారముగా మనం ఉన్నాము. కానీ అయినను మనలో ఎందరో నిజమైన సంతృప్తిని కలిగి ఉన్న వారిగా ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? యు ఆర్ నాట్ ఫ్రీడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మీరు స్వాతంత్రతను మీరు పొందని వారిగా ఉన్నారు. యు మే థింక్ దట్ యూర్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. లోకములో నేను స్వేచ్ఛతో ఉన్నానని, స్వతంత్రునితో ఉన్నానని. కానీ నీవు గమనించవలసిన సత్యం ఏమిటి అంటే, నిజమైన స్వతంత్రత దేవునిలో ఉంది, క్రీస్తు వలన కలుగుచూ ఉంది. కారణం ఏమిటి అనగా, మానవుడు లోకాన్ని జయించినను తనను తాను జయించలేడు. మానవుడు లోక దృష్టిలో యోగ్యునిగా ఉన్నను తన దృష్టిలో యోగ్యతను కలిగిన వానిగా లేడు. తన మనస్సును చూచినప్పుడు, తన దేహమును చూచినప్పుడు ఈ మనస్సు, ఈ దేహము బందీలుగా ఉన్నవని మానవుడు తెలుసుకుంటూ ఉన్నాడు. కొందరికి ఎరిగిన శక్తికి బందీగా వారు ఉన్నారని, కొందరు ఎరిగిన బలములకు బందీలుగా ఉన్నారని వారు ఎరిగిన వారిగా ఉన్నారు. అందుకనే పౌలు తన అనుభవంలో మనము పోరాడొచ్చున్నది శరీర రక్తములతో కాదు. ఇట్ ఈస్ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్, but it is with the principalities of the world, the ideologies of the world, the philosophies of the world. And often the place where the struggle is human heart. ఈ పోరాటములని కూడా మానవుడు తన హృదయమందు కలిగిన వానిగా ఉన్నాడు. తనతో తాను చేయుచున్న పోరాటములు తన హృదయమందు కలిగిన వానిగా ఉన్నాడు. ఎందరో వారి జీవితములో తమను తాము జయించుకోలేక, తన జీవితమును గూర్చి వారు తృప్తిని కలగక, నిరాశతో, నిస్పృహతో, ధైర్యము చెడిన వారై తమను తాము చంపుకొనొచ్చు ఎంతో వేదనను కుటుంబీకులైన వారికి మిగుల్చున్న వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిన్ను నీవు చూచుకున్నప్పుడు, నీ హృదయములో నిన్ను నీవు చూచుకున్నప్పుడు నీ స్థానం ఏమిటి? నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం ఉందా? లోకములో ఉన్న చీకటి శక్తులకు బందీలుగా కాక, నీ శరీరమందు కొలువై ఉన్న పాపమునకు నీవు బందీగా కాక, నీవు నిజమైన స్వేచ్ఛను, స్వాతంత్రమును పొంది ఉన్నావన్న సాక్ష్యము నీవు కలిగి ఉన్నావా? ఈ ఉదయకాల సమయమందు నీతో మాట్లాడుతూ ఉన్నాను. లోకములో ఎన్ని కలిగిననో నిజ స్వేచ్ఛ, స్వాతంత్రము క్రీస్తు వలన నీవు పొందుకొనకపోతే నీవు బందీగా మిగిలిపోతావు. క్రీస్తు దగ్గరికి రా, పాపాన్ని జయించు, పాప బంధకాల నుండి విడుదల పొందు, నిజమైన స్వేచ్ఛను, స్వాతంత్రమును అనుభవించు. ప్రభువా, నీలో నిజ స్వేచ్ఛ, స్వాతంత్రమును అనుభవించి తండ్రి, ఈ లోకంలో ఉన్న ఏ శక్తికి మేము బందీలముగా కాక, నీ కొరకు తండ్రి, ఇదిగో ప్రభు, నీలో నిలిచిన వారమై, నిజ స్వేచ్ఛ, స్వాతంత్రం అనుభవించిన వారమై అట్టి సాక్ష్యమును కలిగినటకు మాకు సహాయం చేయము తండ్రి. నలిగిపోవచ్చున్న వారి ఎందరో ఉన్నారు, తమను తాము ఛేదరించుకొనిచున్న వారి ఎందరో ఉన్నారు. అట్టి వారెల్లరకు నీలో నిజ స్వేచ్ఛ, స్వాతంత్రము వారికి అనుగ్రహింపచేసి సంతోషంతో, సంతృప్తితో వారిని నింపుమని మా ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.